నమస్కారం ప్రజలారా, నమస్కారం. దేవులపల్లి అమర్ గారు బాగుండారా? సరే, దేవులపల్లి అమర్ గారికి నేను ఈ వీడియోని అంకితం చేద్దామని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజలారా, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఆయన్ను చూసుకున్నాడు అన్న, మరి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మా నాన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడేటువంటి రోజుల్లో మరి మనం ఏమి మాట్లాడినా ఎర్రి పుష్పాలైపోతున్నటువంటి రోజుల్లో మరి ఈయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని గ్లాసులు కడుక్కుంటూ ఉండటం ఎంతవరకు ఇది సమంజసంగా ఉన్నది? సమంజసమా ఏంది? అదే పెద్ద పెద్ద మాటలు మనకెందుకులే, కానీ ఇది ఏం బాగా లేదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే దేవులపల్లి అమర్ అనేటువంటి వ్యక్తి మన సాక్షి ఛానల్కు, మన సాక్షి పేపర్కు ఏ విధంగా పనిచేసినాడు, ఏ విధంగా ఆయన సేవలను అందిస్తూ ఉన్నాడు గతంలో అనేది గుర్తించి మన జగనన్న తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఆయన్ను మరి కరీంనగర్ అయింది, మళ్ళీ తెలంగాణ ప్రాంతం అంటే ఓయమ్మ ఏడాడ అనుకుంటారేమో. కరీంనగర్ వాసి ఆయనకు మన ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి ఆయనకు ఒక 5 లక్షల రూపాయలు నెలకు ప్రజల సొమ్ముని జీతభత్యాలుగా ఇచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కారుని ఆయనకు అంకితం చేసి ఇన్ని చేర్చే మరి ఈరోజు మన జగనన్న ఇబ్బందులు పడతా ఉంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడటం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈయన కూర్చొని బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ రోజుల్లో అన్న బాగా ప్రశంసలు కూడా అందించినాడు. ఈరోజు దేనికి చెప్తున్నాను, దేనికి ఇతని గురించి దేవులపల్లి అమర్ గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే అన్న ఆగ్రహానికి గురవుతాడేమో త్వరలో అని నాకు అనిపిస్తూ ఉన్నది. నేను అందుకే ముందుగా ఆయనకు విన్నవించుకుంటా ఉన్నా, రావాలా నీ సేవలని. పోతే గతంలో అమరావతి రాజధాని గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు? 3 రాజధానుల నినాదం తీసుకొని వచ్చిన తర్వాత 3 ప్రాంతాలని కలిపి ఈయన ఏ విధమైనటువంటి ప్రత్యేక కథనాలను అందించినాడు, ప్రత్యేక కథనాన్ని రాసినాడు అనేది నేను ఒకసారి గుర్తు చేస్తా. మరి మావిగన్ గురించి దేనికి మాట్లాడలేకపోతున్నాడు? మావిగన్ గురించి దేనికి రాష్ట్ర ప్రజానికానికి వివరించలేకపోతున్నాడు? మావిగన్ యొక్క ప్రత్యేకతను దేనికి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయలేకపోతున్నాడు? అంటే ప్రజలు ఆ విధంగా రాజకీయ మెటలతో కొడతారనే, లేదన్నట్టుగా ఉంటే ఇంకేమన్నా వేరే ఉద్దేశమా, లేదంటే ఇంకేదన్నా చెప్పు. నీకు ఇప్పుడు ఆ జీవీడి కృష్ణమోహన్ ఉన్నాడు, అదేవిధంగా పూడి శ్రీహరి ఉన్నాడు. వాళ్ళకందరికీ వాళ్ళదే నువ్వు ఏసీ రూముల్లో కూర్చొని జీవీడి కృష్ణమోహన్ గారు నువ్వు పనిచేయించి పూడి శ్రీహరి నువ్వు కేసులు ఇచ్చి పూడి శ్రీహరి పాపం కేసులు పెట్టుకున్నాడు. మరి అదేవిధంగా పనిచేసినోడేమో జీవీడి కృష్ణమోహన్ అయిపోయా, నువ్వేమో ఏసీలో కూర్చొని ప్రజల సొమ్ముతో జల్సాగా తిరిగితివి. ఈరోజు అన్న ఇబ్బందులు పడేటువంటి రోజుల్లో ఆడ కూర్చొని హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో కూర్చొని నా దగ్గర సోడా ఉన్నది, దాంట్లో కలిపేదానికి మీరు ఏంటని చెప్పి ఆడ కూర్చుంటివి. ఏంది వ్యవహారం? ఎక్కడిది ఇది? ఇప్పుడు నీకు ఏదైనా సరే ఇబ్బంది పెట్టాడా జగనన్న? ఏమన్నా సాక్షిలో కావచ్చు, మరి అన్న ముఖ్యమంత్రి అయినా కూడా కావచ్చు, మరి ప్రత్యేకమైనటువంటి కథనాలు రాసి అమరావతి ఇది, అమరావతి అది, మరి 3 రాజధానులు చేర్చే బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఇదే అని చెప్పి రకరకాలైనటువంటి రాతలన్నీ రాసినావు. అంటే గతంలో మనది జర్నలిజం కాదు జగనిజం అనే. ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆ జగనిజం? దేనికి ఈరోజు మాట్లాడలేకపోతున్నావు? వచ్చి మావిగన్ గురించి మాట్లాడు. రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి, లేకంటే మనం చేసిన అభివృద్ధి బాగున్నదా, ఇప్పుడు చేసేటువంటి అభివృద్ధి బాగున్నదా చెప్పు. పెట్టుబడులు, పరిశ్రమలు, యువత, మహిళల భద్రత, రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక వసతులు, రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి పనులు చేస్తున్నారు, ఏ విధంగా రాజధాని పనులు అవుతున్నాయి, ఏ విధంగా పోలవరం పనులు అవుతున్నాయి, ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది గతానికి ఇప్పుడు అని చెప్పి మాట్లాడా. వచ్చి దేనికి మాట్లాడలేకపోతున్నావు? గతంలో అంటే 5 లక్షలు రూపాయి, 2 రూపాయలు కాదు, సరే అటైనా నీ లెక్కతో నువ్వు ఏమైనా ఇది చేసేవాడు అంటే అది లేదు కదా. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానికానికి మనం రకరకాలైనటువంటి కథనాలు, రకరకాలైనటువంటివి ఎన్నెన్నో చేసినాం. మరి ఈరోజు అన్న ఒంటరిగా ఉన్నాడు, వచ్చి మాట్లాడు అంటే దేనికి మాట్లాడలేకపోతున్నావు? గతంలో సాక్షికి ఏ విధంగా నీ సేవలు అందించినావు అందరికీ తెలుసు. గతంలో నువ్వు రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో వాటికి వివరణ చాలు. నువ్వు రాసిన రాతలకు వివరణ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయి. నువ్వు హైదరాబాద్లో నుంచి బయటికి రాకుండా ఆ ప్రెస్ క్లబ్లోనే కూర్చొని ఆ జూబ్లీ హిల్స్లో ఒక ప్రాంతానికి పోయి అక్కడక్కడనే జరుపుకుంటే
ఏడగడ రా. గతంలో మనం చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, దానికి అన్నకి ఏదైనా సపోర్ట్గా ఉంటుందేమో ఇప్పుడు జరిగేటువంటి తరుణంలో అని చెప్పి ఏదైనా మనం ఏదైనా ఒకటి ఏదైనా అల్లుబా ఏమవుతుంది? ఇప్పుడు అన్న మావిగనని అన్నాడు, ఆ మావిగని ప్రత్యేకత లేకుండా చెప్పు. మావిగను అంటే అదే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడే కాదు, ఇటు తడదాకా కూడా సముద్రం ఉన్నది. మరి తడ వరకు కూడా రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పు. వచ్చి ఇబ్బంది ఏమి? సముద్ర మార్గం ఉన్నది కదా, స్మగ్లింగ్ చేసుకునేదానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదంతా ఆ కారిడార్ అంతా కూడా మనం రాజధాని ప్రాంతం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పు. బాగుంటుంది, ఏమి ఇబ్బంది ఏమున్నది, తప్పే ఉన్నది, ఏమి లేదు. నువ్వు ఏదో ఒకటి వచ్చి మాట్లాడు. అటు చేసి అప్పుడు శ్రీహరినేమో ఇరిగించావు. నీవేమో ఇప్పుడు ప్రశాంతంగా నీ కళ్ళు చల్లబడినాయి. మన అన్ననేమో ముఖ్యమంత్రిని చేసుకున్నాము. మనకేమో బ్రహ్మాండంగా జీతభత్యాలు అందినాయి. ప్రజలు సొమ్ము అంతా మింగినాము 5 సంవత్సరాల పాటు. మరి ఈరోజు అంత తిన్నవాడివి, అంత చేసినోడివి ఈరోజు రావాలి కదా. రేపు అన్న ప్రధానమంత్రి అయితే నీకు ఇంకా మంచి పోస్ట్ ఇచ్చాడు బా. ముఖ్యమంత్రి అయితేనే నెలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ వెహికల్ ఇచ్చినాడంటే, ప్రధానమంత్రి అయితే ఇంకా నీ కథ ఎట్లుంటుందో చూసుకో. ఊరికే మాట్లాడితే కాదు కదా. ఈరోజు వచ్చి ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, మరి రాష్ట్రంలో జరిగేటువంటి పనులు, రాష్ట్రంలో జరిగేటువంటి పాలన గురించి మీ యొక్క కథనం, మీ యొక్క ప్రత్యేకమైన కథనం ఏంది, మీ స్పందన ఏందనేది కూడా రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. నువ్వు తెలంగాణ వాసివి, కరీంనగర్ అయినా కూడా నువ్వు ఇక్కడ ఎందుకంటే ప్రజల సొమ్ము, ఆంధ్ర ప్రజల సొమ్ము తిన్నావు, అరగదది. అరిగించుకునేదానికి రా, వచ్చి పని చేయని కూడా. నేను అన్న కోసం పని చేయాలి మనందరం కూడా. ఇప్పుడు నేను కూడా ఖచ్చితంగా మనం అన్న కోసమే ఆర్ఎన్ఎస్లో కష్టపడుతున్నాం. అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతోనే మనం ముందుకు పోతున్నాం. నువ్వు కూడా వచ్చి మాలో జాయిన్ అయ్యి ఖచ్చితంగా మనం లేని ఉన్నట్టు, ఉంది లేనట్టుగా మరి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసేటువంటి కార్యక్రమాలు మనం మరింత స్పీడ్గా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, దేవులపల్లి అమర్పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.